ఇప్పుడు మా బావ వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు నిలబెట్టారు. కొంచెం బాగా అయితే బాగా కట్టుకోవడానికే మీకు ఇంత అవస్థ అయితే ఇక మరి మీరు ఏం కష్టం చేస్తారు? ఇక మీరేం అప్పులు కడతారు, మీరేం వ్యవస్థ నడిపిస్తారు ఇక మీ కుటుంబంలో? మొత్తం అప్పు కట్టి మొత్తం ఇల్లు తీసుకోమంటేనే మాతో చేత కదండి. ఇంకా వాళ్ళతో పొత్తు మేము ఎందుకు పుడతాం? సగం సగం పొత్తట. ఏ పొత్తు వద్దు మాకు. అసలు మేము ఈ ఊర్లోనే ఉండం, వేరే ఊరికోయి బతుకుతామనే బతుకుతాను. మళ్ళీ ఇల్లు ఎందుకు మాకు? కన్నూరు అన్నది ఎందుకు ఉండాలి? ఉండాలంటారు. ఇదేనా మీరు మాట్లాడేది? ఏ సంగతి? అప్పులు చేసిరని ఆయన పిల్లవనే లేదు ఊళ్ళే. ఏ సంగతే? ఓ గిట్ల గిట్లయితే బాగానే వాళ్ళు మాట్లాడుతుంటే మీకు నోట్లో బెల్లగట్ట ఉన్నట్టేనా? అనేవాటే నాకు విలువ ఉంది అనే ఊళ్ళే. అరే విలువ ఉంచుకుంటే ఉంటది, విలువ ఉంచుకుంటే ఉంటది. విలువ ఉండాలంటే కడితే ఎవరైనా నీకు విలువ ఇస్తారు. నాకు వెళ్ళగానే కదా పైసలు లేవు లేవు అనేది. పొత్తు గుత్త ఏ రూపాయి కట్టకపోతే మీరు రోజులు ఎలా తీసుకున్నది ఇప్పటికి కూడా మారగా. ఇప్పుడు ట్రాక్టర్ కిస్తీ